హలో వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్. నేను మీ మానస ప్రియదర్శిని వచ్చేసాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. నా ప్రీవియస్ వీడియో ఒకటి నేను ఇంతకుముందు ఈ వీడియోకి ముందు ఒకటి అప్లోడ్ చేశానండి. ఆ వీడియో కనుక మిస్ అయితే ఒకసారి చూడండి. ఎందుకంటే దాంట్లో నేను బెస్ట్ ఫీమేల్ యూట్యూబర్ అవార్డ్ని అచీవ్ చేసుకున్నాను. సో ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఆ వీడియో చూసి కామెంట్ చేసిన వాళ్ళు, కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మరి ఇక ఈ వీడియో యొక్క డీటెయిల్స్ చెప్పే ముందుగా ఒకసారి ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఎలా పెట్టిందో మొహము. నా ఫ్రెండ్ అండి, నా చైల్డ్హుడ్ క్లాస్మేట్ అనమాట. ఫోటో దిగవంటే నా మీద ఫుల్ అలిగి కూర్చుందనమాట. ఫోటో దిగట్లేదు, ఫేస్ ఇక్కడ పెట్టట్లేదు. చూసారా? వసంత దీని పేరు. దీనికి కొంచెం బుద్ధి చెప్పండి. బాధ ఏంటో తెలుసా? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా, సరిగ్గా మాట్లాడమే కుదరలేదు నీతోటి అని చెప్పేసి అది అలిగి కూర్చుందనమాట. అందుకే ఫేస్ అలా పెట్టింది. చూడండి ఎలా ఫోటో దిగుతుందో. నేను ఇటు చూడవే అంటే కూడా అసలు సెల్ఫీ దిగడమే లేదు. అలా ఉంది పరిస్థితి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూస్తుంటే ఒక పెళ్ళి యొక్క మొత్తము అక్కడ లొకేషన్ అంతా కూడా, సెట్టింగ్ అంతా కూడా పెళ్ళి లొకేషన్ లాగా కనిపిస్తుంది కదా. అవునండి, మీరు ఊహించింది నిజమే. మా యొక్క చైల్డ్హుడ్ క్లాస్మేట్ వాళ్ళ పెళ్ళికనే వెళ్ళామన్నమాట. అక్కడ అందరం కూడా గెట్ టుగెదర్ అయ్యాము. సో కానీ కొంతమంది మిస్ అయిపోయారు, కొంతమంది వచ్చారు. సో ఆ విధంగా జరిగింది. అదేంటో కానీ వీళ్ళు రాలేరు, వీళ్ళు రారు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు రారు అన్న వాళ్ళేమో వస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా వస్తారు, ప్రతిదానికి అటెండ్ అవుతున్నారు కొద్దిమంది. సో దీనికి కూడా అటెండ్ అవుతారు అనుకున్న వాళ్ళు మాత్రము రావడం లేదు. ఇక రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, రెగ్యులర్గా అటెండ్ అయ్యే నాలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిమంది కూడా ఉన్నారు. సో 3 టైప్స్ ఆఫ్ అక్కడ ఫ్రెండ్స్ అనమాట. మేమందరము అలా గెట్ టుగెదర్ అయ్యాం. ఎనీవే ఏదేం జరిగినా కానీ మళ్ళీ ఎవరినైతే మేము కలవలేదు అనుకున్నామో, వేరే పెళ్ళిలో చూడలేదు అనుకున్నామో వాళ్ళని కలవడం అనేది ఇక్కడ విశేషం అనమాట. ఇంకా మరో విషయానికి వస్తే, మా ఫ్రెండ్స్తో పాటుగా వాళ్ళ హస్బెండ్స్ కూడా అటెండ్ అయిన వాళ్ళు ఒక రకం మనుషులైతే, హస్బెండ్స్ మరీ ఎంకరేజ్ చేసి నువ్వు వెళ్ళు, ఎంజాయ్ చేయి అని చెప్పేసి పంపించేటువంటి వాళ్ళు ఇంకో రకంగా అక్కడ ఉన్నామన్నమాట. సునీత అని చెప్పేసి, తర్వాత రత్నమాల అని చెప్పేసి వాళ్ళిద్దరి యొక్క హస్బెండ్స్ అక్కడ అటెండ్ కావడం జరిగింది. మా అందరితో కూడా ఫ్రెండ్లీగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మా యొక్క క్లాస్మేట్స్ లాగానే వాళ్ళంతా మాతో క్లోజ్గా ఉంటారనమాట, మా అందరితో కూడా. సో ఆ విధంగా ఉంటారు. ఇక కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఏంటంటే వీలు లేక, వీలు కాక, రావడం కుదరక వెళ్ళి ఎంజాయ్ చేయని చెప్పేసి పంపించి, తర్వాత ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ తోటి, మా క్లాస్మేట్స్ తోటి ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఆ విధంగా 2 టైప్స్ ఆఫ్ హస్బెండ్స్ ఇక్కడ మాకు ఉన్నారనుకున్నారు. అంటే అలాంటి గుణాలు ఉన్నటువంటి హస్బెండ్స్ అనమాట ఒక్కొక్కరికి. ఏదేమైనా కానీ ఇక్కడ మేమందరం కలవడం అనేది అక్కడ మా లైఫ్ పార్ట్నర్స్ యొక్క సహకారాలతోనే జరుగుతుందన్న విషయం మాత్రము మెయిన్ థింగ్ అనమాట. పెళ్ళిని చూస్తున్నారు కదా, అక్కడ చాలా ఘనంగా జరిపించారండి. సింపుల్ అండ్ స్వీట్ అండ్ రిచ్గా ఉన్నది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో మనం గమనిస్తూనే ఉంటాము, ఫుడ్ వేస్ట్ చేయడం కానీ, లేకపోతే ఆర్భాటాలకు ఎంతో ఓవర్గా అక్కడ మొత్తం డెకరేషన్లో కానీ ఏదైనా కానీ అనవసరపు ఖర్చులు చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ నా ఫ్రెండ్ గీత వాళ్ళ ఇంట్లో పెళ్ళి మాత్రము తను చాలా సింపుల్ మనిషి అనమాట. సో అక్కడ తను చేసేటువంటి మ్యారేజ్ కూడా అదే విధంగా సింపుల్ అండ్ స్వీట్గా ఉండాలి, చూసే వాళ్ళకి మంచి కనిపించాలి. ఫుడ్లో కూడా ఎట్లా పడితే అట్లా వెరైటీస్ అని ఏవేవో ఆర్భాటాలకు పోయి కొంతమంది చేస్తారు కదా. సో అలా కాకుండా మంచిగా నాన్ వెజ్ ఐటమ్స్ ప్లస్ వెజ్ ఐటమ్స్లో ఒక 4-5 రకాలు, అందులో ఒక 4-5 రకాలు ఈ విధంగా స్వీట్స్ అని చెప్పేసి, తర్వాత ఫ్రూట్స్, ఇవన్నీ ఐస్ క్రీమ్. సో ఈ విధంగా అన్నీ కూడా మళ్ళీ సమపాలనలో ఉంటూ సింపుల్ అండ్ స్వీట్ అండ్ రిచ్గా చేసిందనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్యలో నేను వెళ్ళేటువంటి పెళ్ళిలో ఏంటంటే, డబ్బు ఉంది కదా అని చెప్పేసి చాలామంది వేస్ట్గా అసలు ఖర్చు పెట్టడం అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అలా వేస్ట్గా ఖర్చు పెట్టే బదులు వాళ్ళిద్దరి పేర్ల మీద, వధువు వాళ్ళ పేర్ల మీద
ఎక్కడైనా అనాథాశ్రమంలో కానీ లేకపోతే ఎక్కడైనా అన్నదానాలు చేయడంలో కానీ అలాంటి దాంట్లో యూజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఫోటోను కూడా నేను అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో మేము ఎప్పుడైనా చూసుకోవాలనుకున్నా కానీ ఈ యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఇందులో మంచిగా ఇమిడి ఉంటాయన్నమాట. సో మరి ఎలా ఉంది నా యొక్క వీడియో? బాగుందా? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి, అలాగే ఒక షేర్ కూడా చేసేయండి, కామెంట్ చేసి ये वीडियो जो है आप कहाँ से देख रहे हैं, शहर का नाम ज़रूर కామెంట్ कीजिएगा. అయితే నేను ఇక్కడ హిందీలో మాట్లాడడానికి కారణం ఏంటంటే కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా నా వీడియో చూడడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి, వాళ్ళకి అర్థమయ్యే భాషల్లో చెప్పడం కోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. సో మీరందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో ఊరి పేరు కామెంట్ ఖచ్చితంగా చేయండి, ఓకేనా? మరి ఇక వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి. బాయ్, మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాను.